మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆకెనపల్లి శివారులోని 3 పైకిలో కీర్తిశేషుడు రత్నం బుచ్చయ్యకు 2.30 గుంటల వ్యవసాయ భూమి ఉండగా ఆ భూమిని తన కుమారుడైన రత్నం మల్లేష్ పేరు మీద విరాసత్ చేయాలని గత 2 సంవత్సరాల నుండి బెల్లంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా చేయకపోగా తనకు పాస్బుక్లో తెలంగాణ పాస్బుక్లో చనిపోయిన తన తండ్రి పేరు ఉంది అని చనిపోయిన డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా విరాసత్ చేయడం లేదని విరాసత్ను చేయకుండా చేసి తన భూమిని కబ్జా చేద్దామని చూస్తున్నారని ఆరోపించారు. తన పక్కనే ఉన్న భూమిని కొన్న అజయ్ లోయ అనే వ్యక్తి దౌర్జన్యంగా తన భూమిని ఆక్రమిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, అలాగే బెల్లంపల్లి రెవెన్యూ కార్యాలయం 2 గంటల నుండి 5 వరకు 4 సార్లు డిప్యూటీ ఎంఆర్ఓను కలవగా ఫిర్యాదు తీసుకోనని రిసీవ్డ్ ఇవ్వమని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని అన్నారు. తన భూమిని తమ భూమి అని దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తీసుకోకపోగా తనకు తెలియదని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారని ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓలపై ఆరోపించారు. ఇటు విషయంలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారని అన్నారు. ల్యాండ్ 2 ఎకరాల 30 గుంటల ల్యాండ్ మీద గిరికిరి జరుగుతుంది. మా ల్యాండ్ మీద కొందరు లోయ అజయ్ కుమార్ అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాను. దీని మీద మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. అలాగే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చడానికి వస్తే వీళ్ళు మా అప్లికేషన్ తీసుకోకుండా రిసీవ్ చేయమంటారు. లోయ అజయ్ కుమార్ తోటి కుమ్మక్క అయినట్టుంది. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మేము 2 గంటలకు వస్తే 2 గంటల నుంచి మమ్మల్ని సతాయిస్తారు. మేము మా సంవత్సరం నుంచి ఆయన పక్క ల్యాండ్ కొని మా భూమి ఆక్రమించుకోవడానికి సత్యవేదాలు ట్రై చేస్తాను. మేము ఎంత ఆపినా కూడా ఆయన డబ్బు బలంతో మా మీద దౌర్జన్యం చేస్తాను. వాడు రౌడీలను పెడతాను. మేము మాకు ఎంఆర్ఓ కానీ ఈ కలెక్టర్ కూడా 2-3 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ పోయినాం. వీళ్ళు ఎవరు మాకు సహకరిస్తలేరు. మేము కైగులు చేసుకుంటున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాం. రీసెంట్గా ధర్నీ పేపర్ కూడా ఉన్నది. నేను 2 గంటలకు ఇక్కడికి వచ్చినాం. గంటకు ఒకసారి పోయి కలిసినా కూడా మేడంని బతినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము మేడం మాకు ఎందుకు రిసీవ్ అంటే మేము ఇయ్యం, ఆ ల్యాండ్ మేము చూస్తలేము, మాకు సంబంధం లేదు అంటుంది. కనీసం ఈ పేపర్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకొని మేడం మాకు రిసీవ్ అని ఇవ్వండి, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, మేము లేనోళ్ళు అని చెప్పి వాళ్ళు కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తారు. పై ఆఫీసర్ కన్నా కంప్లైంట్ చేసి మేము సర్వే చేసి మా ల్యాండ్ మాకు అప్పచెప్పాలని అంటే వాళ్ళు మొత్తమే పట్టించుకుంటలేరు. లేదు డిప్యూటీ ఎంఆర్ఓ గారిని వరకు 4 సార్లు కలిసినాం. గంటకోసారి కలిసినా కూడా మేడం అసలు మాకు రెస్పాండ్ అయితే లేదు. అసలు దాని మీద అసలు తీసుకోవడం అంటుంది, రిసీవ్డ్ ఇవ్వని అంటుంది. 3 పైకి 2 ఎకరాల 30 గుంటల రత్నం లక్ష్మయ్య పేరు మీద ఉన్నది. ఇది మేము వాళ్ళ వారసులమైన మేము దీని గురించి తిరుగుతున్నాం. ఆల్రెడీ విరాసత్కి అప్లై చేసినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం డబ్బులతో మేనేజ్ చేసి మాకు విరాసత్ కాకుండా చేస్తారు. దీని మీద ఎవరికే 2 సార్లు కలెక్టర్ గారిని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినాం. మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. అది పెండింగ్లో పెట్టి అట్నే ఉంచారు. వాళ్ళతోటి కుమ్మక్కాయ మాకు కాకుండా చేస్తారు. ల్యాండ్ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారు. మేము పోతే దౌర్జన్యం చేస్తారు. మేము ఇక్కడ